అందరికీ నమస్తే అండి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనేది అధికార పార్టీకే ప్లస్. సాధారణంగా జరిగేది అదే. ఇది కాస్త రాజకీయంగా ఒక 20-30 ఏళ్ళ నుంచి రాజకీయం చేసే వాళ్ళకి, రాష్ట్ర రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంటే అధికార పార్టీకి ప్లస్ అని. ఎందుకంటే ఒక స్పష్టమైన ఉదాహరణ 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. సంఖ్య మారలా. 2004 నాటికి మన రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి. 2009 నాటికి మన రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి. కానీ సరిహద్దులు మారాయి, భౌగోళిక స్వరూపాలు మారాయి, రిజర్వేషన్స్ మారాయి. సంఖ్య అలాగే ఉంది. సరిహద్దులు, భౌగోళిక స్వరూపాలు, రిజర్వేషన్లు మాత్రమే మారాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తనకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకి కుప్పం 2004 వరకు చంద్రబాబు గారి మెజారిటీ బీభత్సంగా ఉండేది. ఒక 2 మండలాల్లో విపరీతంగా మెజారిటీ వచ్చేది. ఆ 2 మండలాలను కుప్పం నుంచి కట్ చేశారు, వేరే నియోజకవర్గంలో కలిపారు. అలాగే నరసరావుపేట అప్పటి వరకు వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తోంది టీడీపీ. అస్సలు ఆయన ఓడిపోవట్ల, కోడెల శివప్రసాదరావు గారు. సో అప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో ఆ నరసరావుపేటలో ఉన్న కొన్ని మండలాలను కట్ చేశారు. టీడీపీకి ఆధిక్యం వస్తున్న వాటిని తీసి వేరే దానిలో కలిపారు. అట్లా కొన్ని మార్పులు చేశారు. అలాగే సత్తెనపల్లి అంటే తుని అండ్ ఇచ్చాపురం కావచ్చు, అంటే ఇలా చాలా నియోజకవర్గాల సరిహద్దులు మార్చేశారు. అలా మార్చిన కారణంగా తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో కొంత డిస్టర్బ్ అయింది. అంటే టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎక్కడైతే టీడీపీకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయో, ఏ మండలాలు అయితే ఉన్నాయో వాటిని చీల్చి వేరే ప్రాంతంలో వేసేయడం వల్ల ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి రావాల్సిన పట్టు దక్కలేదన్నమాట. అలా కొంత ఆయనకు అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడంలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టారు. అందుకే మీరు అర్థం చేసుకుంటే 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలిచిన సీట్లు ఆ తర్వాత ఓడిపోతూ వచ్చారనమాట. ఉదాహరణకి రైల్వే కోడూరు సీటు వరుసగా టీడీపీ గెలిచేది, ఆ తర్వాత టీడీపీ ఓడిపోవడం మొదలుపెట్టింది. అలాగే కొన్ని మార్చేశారు రిజర్వేషన్లు. ఇప్పుడు కొవ్వూరు ఉంది, పశ్చిమ గోదావరి కొవ్వూరు 2009లో రిజర్వ్ సీట్ అయింది. అంతకుముందు నార్మల్గానే ఉండేది. పెండ్యాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచారు అక్కడ. ఆ తర్వాత రిజర్వేషన్ మార్చేశారు. అలా రిజర్వేషన్లు మార్చారు కొన్ని, అంటే రిజర్వేషన్లోకి తెచ్చారు కొన్ని, ఎస్సీ రిజర్వ్డ్ చేశారు కొన్ని టీడీపీకి కొంచుకోట్లు, కొన్ని టీడీపీకి కొంచుకోట్లు మండలాలు చీల్చేశారు, కొన్ని టీడీపీకి కొంచుకోట్లు విభజించారు, అడ్డంగా మొక్కలు చేశారు. ఇలా చాలా జరిగాయి. సో దాంతో టీడీపీ నష్టపోయిన మాట వాస్తవం. 2009 ఎన్నికల్లో త్రుటిలో కొన్ని చాలా కోల్పోయిన మాట వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు అంటే రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివిగా చేశారు ఆ పని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, వ్యవస్థలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి తనకు పూర్తి అనుకూలంగా వాడుకున్నారు. సో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళు మండలాలను చేల్చొచ్చు, భౌగోళిక స్వరూపాలను మార్చొచ్చు. నియోజకవర్గ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు కొన్ని ప్రపోజల్స్ పెట్టి పార్టీ పరంగా ఇంటర్నల్గా డిస్కస్ చేసి, ప్రభుత్వ పరంగా డిస్కస్ చేసి అధికారుల చేత, ఎందుకంటే సిస్టమ్స్, వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి అనుకూలంగా చేయించుకోవచ్చు. అది పెద్ద పని ఏమీ కాదు, పెద్ద కష్టం ఏమీ కాదు. అధికారం చేతిలో ఉంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం ఈజీ కదా. సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే చేశారు కదా. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేది అధికార పార్టీకే అనుకూలం. అయితే చంద్రబాబు గారు దీని మీద ఫోకస్ పెట్టాలి, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, కసరత్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు సీఎంగా చేశారు, ఎప్పుడూ ఈ అవకాశం రాలా. ఆయన 1994 నుంచి 2004 వరకు సీఎంగా చేశారు. ఎప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు, ఇటువంటి అవకాశం రాలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి సీఎంగా చేస్తేనే అవకాశం వచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నారు. మేబీ అప్పుడు ఏమైనా విభజన చట్టం హామీ అమలు మేరకు 175 నుంచి 225కు మారితే ఆయనకు అవకాశం వచ్చేది, కానీ ఆ అవకాశం ఆయనకు రాలేదు. దాంతో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టలేదు ఆయనకు అవకాశం. సో ఇప్పుడు చంద్రబాబు గారి కెరీర్, పొలిటికల్ కెరీర్ మొత్తం మీద ఇప్పుడు ఒక పరీక్ష. సో ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటికల్ తెలివితేటలు, కన్నింగ్ తెలివితేటలు, రకరకాల తెలివితేటలు రాజశేఖర రెడ్డి గారి తరహాలో ఉపయోగించి నియోజకవర్గాలను చీల్చాలి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు లాంటివి ఉంచేసి వైసీపీకి కంచుకోటలు లాంటి వాటిల్లో కొన్ని ప్రాంతాలను వేరు చేసి ఇందులో కలపాలి. ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. దీనికి చాలా వర్కౌట్ చేయాలి. ఇలా వర్కౌట్ చేయాలంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఒక రూట్ మ్యాప్, పొలిటికల్ స్ట్రక్చర్ క్లియర్గా మైండ్లో అవగాహన ఉండాలి.
సో దాంతోపాటు ఆ జిల్లాల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అండ్ కొంతమంది అధికారులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక రాజకీయ కసరత్తు చేసుకొని రాజకీయంగా అనుకూలంగా చెప్పించుకోవడం, చేయించుకోవడం పెద్ద కష్టమైతే కాదు, గతంలో జరిగిందనమాట. సో అందుకే నియోజకవర్గాల పునర్విభజన అనేది అధికార పార్టీకే ప్లస్ అవుద్ది, కూటమికే ప్లస్ అవుద్ది. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు చూడండి, లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ మహిళలు కొంతమంది ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు, మిల్లెట్స్ పౌడర్ చేస్తారు, రకరకాల తర్వాత మిల్లెట్స్ హాట్ స్నాక్స్ చేస్తారు, రకరకాల హెల్తీ. అలాగే సీడ్స్ అంటే అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో కూడా లడ్డూలు చేస్తారు. అలాగే డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ ఇవన్నీ మీకు వీటిలో హైజీనిక్ ప్యాకింగ్ ఉంటుంది, డెలివరీ సిస్టమ్ బాగుంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సో కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.